హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. కాంట్రాక్ట్ పెళ్ళాం పార్ట్ 9. ముందుగా ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇంతకు ముందు భాగాలను కూడా విని అప్పుడు ఈ భాగాన్ని వినండి. అప్పుడే మీకు ఈ స్టోరీ బాగా అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ హైప్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. సిద్ధార్థ్ అన్న మాటలకు సన్నిధి చాలా బాధపడింది. అందుకే తను మౌనంగా ఉండాలని నిర్ణయించుకుంది. కారులో వారి ఇంటికి వెళ్తుండగా అలసట వల్ల సన్నిధి గాఢ నిద్రలోకి జారుకుంది. ఆమెకు ముందు రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇప్పుడు ఆమె ఒక చిన్న పాపలా నిద్రపోతుంది. చివరకు వారు వర్ధన్ మ్యాన్షన్కు చేరుకున్నప్పుడు ఇంకా సన్నిధి నిద్రపోతూనే ఉంది. సిద్ధార్థ్ ఆమె ప్రశాంతమైన మొహాన్ని చూశాడు. అతని పెదవులపై ఒక మృదువైన చిరునవ్వు మెరిసింది. అతను ఆమెను నిద్ర లేపడానికి చూసినప్పుడు ఆమె కళ్ళు తెరిచి అతని మొహం వైపు చూసి సన్నిధి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కార్ డోర్ తెరిచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమెకు అతనితో మాట్లాడడం ఇష్టం లేదు. అతని మాటలు ఆమెను చాలా బాధ పెట్టాయి. ఆమె తన గదిలోకి వెళ్ళి స్నానం చేసి మంచం మీద పడుకోగానే నిద్రపోయింది. తాను సన్నిధితో అంత చులకనగా మాట్లాడి ఉండకూడదని సిద్ధార్థ్కు అనిపించింది. అతను ఆమె గాయానికి పూయడానికి మందు తీసుకొని ఆమె గదిలోకి వెళ్ళాడు. కానీ సన్నిధి అప్పటికే నిద్రపోయింది. అతను ఆమె పక్కన మంచం మీద కూర్చొని ఆమె గాయమైన చేయికి మందు పూసి ఆ మందును టేబుల్ మీద పెట్టాడు. అతను వెళ్ళడానికి రెడీ అయినప్పుడు సన్నిధి అతని చేతిని గట్టిగా పట్టుకొని కౌగిలించుకుంది. ఆమె నిద్రకు భంగం కలిగించడం ఇష్టం లేక సిద్ధార్థ్ నెమ్మదిగా తన చేతిని వదిలి మెల్లిగా మాట్లాడుతూ, సారీ సన్నిధి, నీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతనికి తప్పు చేశాను అన్న ఫీలింగ్ కలిగింది. సన్నిధి ఉదయం నిద్ర లేచినప్పుడు తన గది అంతా రంగురంగుల పువ్వులతో నిండి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఆమె చేతిలో ఒక పూల గుత్తి ఉంది. దానిలో ఒక చిన్న ఉత్తరం తీసి చదువుతూ సారీ అని రాసి ఉంది. ఏమైతేనే వర్ధన్ గారు చాలా రొమాంటిక్గా కనిపిస్తున్నారు. ఏదేమైనా ఆయన ఒక వ్యాపారవేత్త కదా, ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలో అతనికి బాగా తెలుసు అని మనసులో అనుకుంది. ఒకవేళ ఈ కాంట్రాక్ట్ పెళ్లి నుండి పారిపోతుంది అని భయపడి ఉంటాడు. అందరూ స్వార్థపరులే అంటూ పూల గుత్తిని టేబుల్ మీద పెట్టడానికి వెళ్తుండగా అక్కడ ఆయింట్మెంట్ చూసింది. ఆమె తన చేతి మీద ఉన్న గాయాన్ని చూసుకున్నప్పుడు అది పూర్తిగా నయమైపోయింది. రాత్రి సిద్ధార్థ్ తన గదికి వచ్చాడని గ్రహించి ఆమె ముఖంలో ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. సిద్ధార్థ్ మాటలు కఠినంగా ఉన్నప్పటికీ అతనికి తన మీద ప్రేమ ఉందని స్పష్టంగా అర్థమైంది సన్నిధికి. ఆదిత్యను కలవడం తాను చేసిన పొరపాటే అని ఆమెకు కూడా అనిపించింది. వసుంధర వర్ధన్ తన ఇంటి ముందున్న తోటలో ఉయ్యాలలో కూర్చొని ఫోన్లో మాట్లాడుతూ, నా జీవితంలో నాకు అన్నీ ఉన్నాయి, కానీ నేను చనిపోయేలోపు ఆ ఒక్క పని పూర్తి చేస్తే నేను పోయాక నా ఆత్మకు శాంతి లభిస్తుంది. ఆ దుఃఖం నన్ను ప్రతిరోజు వెంటాడుతుంది. వీలైనంత త్వరగా ఆ పని పూర్తి చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్తుంది ఎవరికో. అప్పుడు వసుంధర వర్ధన్ కుమార్తె సుగంధ దేశాయ్ అక్కడికి వచ్చింది. సుగంధ దేశాయ్కి ఒక పెద్ద దేశాయ్ కుటుంబంతో పెళ్లి జరిపించారు. కానీ తను మొండి స్వభావం కారణంగా ఆమె తన భర్త ఇంటిని విడిచిపెట్టి తన కుమార్తెతో కలిసి పుట్టింటికి వచ్చేసింది. ఆమె తన తల్లి వసుంధర వర్ధన్తో మాట్లాడి తన కుమార్తెకు సిద్ధార్థ్ వర్ధన్తో వివాహం జరిపిస్తే తన కూతురు వర్ధన్ కుటుంబానికి రాణి అవుతుందని అనుకొని తన తల్లితో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేసింది. కానీ ఆమె ప్లాన్ బెడిసి కొట్టింది. ఆ విషయం గురించి వసుంధర వర్ధన్తో చర్చించడానికి ఇప్పుడు ఆమె వచ్చింది. వసుంధర వర్ధన్ ఆమె రావడం చూసి త్వరగా ఫోన్ పెట్టేసింది. సుగంధ దేశాయ్ మాట్లాడుతూ, అమ్మ, వర్ధన్ కుటుంబం పరువు ఎంతకు దిగజారుతుందో చూస్తున్నావా? సిద్ధార్థ్ విడాకులు తీసుకున్న దాన్ని మన ఇంటికి తీసుకొచ్చాడు. అయినా మనం ఏం చేయలేకపోతున్నాం. నా కూతురు అనూష చాలా బాధపడుతుంది. తనను అలా చూడలేకపోతున్నాను.
సిద్ధార్థ్ నీ మాటలు లెక్క చేయడం లేదు అంది సుగంధ దేశాయ్. సుగంధ, మీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ వర్ధన్ కుటుంబంలో ఆస్తులలో 30% సిద్ధార్థ్ పేరు మీదే ఉన్నాయి. సిద్ధార్థ్ వర్ధన్ గ్రూప్కు ఎంతో ఉన్నత శిఖరాలను తీసుకెళ్తున్నాడు కూడా. అంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు నేను సిద్ధార్థ్ను ఏమీ అనలేను అంది వసుంధర వర్ధన్. సుగంధకు తన తల్లి మాటలు నచ్చలేదు. అది కాదమ్మా, ఇది మన కుటుంబ పరువుకు సంబంధించిన విషయం. వర్ధన్ కుటుంబం గురించి అందరూ చెడుగా మాట్లాడుకునేలా చేస్తున్నాడు. పైగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరో, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటో కూడా మనకి తెలియదు. కనీసం అదైనా మనకు తెలియాలి కదా అని అంది సుగంధ దేశాయ్. వసుంధర వర్ధన్ దీని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. సుగంధ తన తల్లి తలలో లేనిపోని ఆలోచనలు కలిగేలా చేస్తుంది. సుగంధ మాటలు సరైనవే అని వసుంధర మొదటిసారిగా భావించింది. నువ్వు చెప్పింది నిజమే. నాకు సమయం దొరికినప్పుడు నేను సిద్ధార్థతో దీని గురించి మాట్లాడుతాను అంది వసుంధర. సుగంధకు తన ప్లాన్ సగం విజయవంతం కావడంతో సుగంధ చిరునవ్వు నవ్వింది. సన్నిధి పూలగుత్తిలోని పువ్వును పట్టుకొని నిన్న పార్టీలో తను సిద్ధార్థ్ కలిసి చేసిన డ్యాన్స్ గురించి ఆలోచిస్తుంది. సరిగ్గా అప్పుడే ఆమె మొబైల్కు సిద్ధార్థ్ వాయిస్ మెసేజ్ వచ్చింది. సన్నిధి వెంటనే ఉత్సాహంగా ఆ మెసేజ్ను ప్లే చేసింది. హాయ్ సన్నిధి, నేను పంపిన పువ్వులు నీకు అందాయనుకుంటున్నాను. నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల నీతో ఉదయం మాట్లాడలేకపోయాను. సాయంత్రం మాట్లాడుకుందాం. ఆ ఆయింట్మెంట్ రాసుకో, గాయం త్వరగా తగ్గిపోతుంది. ఈవినింగ్ కలుద్దాం, బాయ్ అని సిద్ధార్థ్ వాయిస్ మెసేజ్ విన్న సన్నిధి నిన్న జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా నవ్వుకుంది. గది అంతా పూల సువాసన నిండిపోయింది. ఆమె తాను అలంకరించిన పూలతో ఒక ఫోటో తీసుకొని థ్యాంక్ యూ సో మచ్ అని సిద్ధార్థ్కు మెసేజ్ పంపింది. అప్పుడు అనూష దేశాయ్ సన్నిధి గదిలోకి వచ్చింది. ఆమెను చూడగానే సన్నిధి మొహంలోని చిరునవ్వు మాయమైంది. హో సన్నిధి, ఏంటి నీ గది మొత్తం ఫ్లవర్ షాప్లా ఉంది? పూల వ్యాపారం ఏమైనా మొదలు పెట్టావా ఏంటి అని అనూష అడిగినప్పుడు సన్నిధికి ఆమె మాటలు నచ్చలేదు. ఆమె సున్నితంగా సమాధానమిస్తూ, అనూష, నువ్వు ఎలా అన్నా అనుకో, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పింది సన్నిధి. అప్పుడు అనూష, ఈరోజు స్పెషల్ ఏంటి అని అడిగింది. స్పెషల్ ఏమీ లేదు. ఒక్క భర్త తన భార్యకు పువ్వులు ఇవ్వడానికి స్పెషల్ రోజు అవసరమా? లేదు కదా. భర్తకు భార్యపై నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ప్రతిరోజు స్పెషల్ రోజుగానే ఉంటుంది అని సన్నిధి మనసులోనే నవ్వుకుంటూ ఆ పువ్వులు అక్కడే ఉండడంతో వాటిని మరింత అందంగా రూమ్లో సర్దుతున్నప్పుడు సన్నిధి చేతికి రోజ్ ఫ్లవర్ ముళ్ళు గుచ్చుకొని రక్తం కారింది. సన్నిధి వెంటనే అక్కడున్న కాటన్తో తన వేలిని తుడుచుకుంది. అనూష వ్యంగ్యంగా, అయ్యో కేర్ఫుల్ సన్నిధి, సంతోషంతో పాటు దుఃఖం కూడా ఉంటుంది కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అని నవ్వుకుంటూ ఆ గది నుండి వెళ్ళిపోయింది అనూష. ఆమె మాటలు విని సన్నిధికి భయం వేసింది. అదే సమయంలో ఆమె మొబైల్కు మళ్ళీ ఆదిత్య నుండి కాల్ వచ్చింది. అతని కాల్ చూసి ఆమె సంతోషం మొత్తం ఆవిరైంది. ఆదిత్య మళ్ళీ నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? నేను ఆదిత్య ఫోన్ రిసీవ్ చేస్తే నాకు సిద్ధార్థ్కి ఏమైనా మళ్ళీ గొడవ జరుగుతుందా అని ఆలోచిస్తూ అతని కాల్కు సమాధానం ఇవ్వకుండా, ఇతను నాకెందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడు? విడాకుల తర్వాత కూడా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వడా అని తనలో తానే ఆలోచిస్తూ ఉంది. ఇంతలో ఆదిత్య సన్నిధి మొబైల్కు ఒక వాయిస్ మెసేజ్ మరియు కొన్ని వీడియోలు పంపాడు. సన్నిధి, నేను చాలా పెద్ద కష్టంలో ఉన్నాను. ఈరోజు నేను నా సర్వస్వం కోల్పోయాను. నా ఆఫీసును జప్తు చేశారు. పోలీసులు కూడా నా ఆఫీసును సీల్ చేశారు. దయచేసి నాకు నువ్వే సహాయం చేయాలి. నీకు నాపై నమ్మకం లేకపోతే నేను పంపిన వీడియో చూడు, నీకే తెలుస్తుంది అని వాయిస్ మెసేజ్ ఉంది. సన్నిధి అతను పంపిన వీడియోలన్నీ చూసింది. అతను చెప్పింది నిజమే, కానీ సన్నిధి అతనికి హెల్ప్ చేసే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అదంతా విన్న సన్నిధికి మూడ్ చెడిపోయింది. ఆదిత్య ప్రస్తుత పరిస్థితి చూసి తప్పు చేసిన వారికి దేవుడు గుణపాఠం నేర్పిస్తాడని ఆమెకు నమ్మకం కలిగింది. ఆదిత్య పరిస్థితి చూసి సన్నిధికి కొంచెం బేజారు అయింది. మన శత్రువులైనా సరే
కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయాలనే కోరిక ఆమెకు ఉండేది. అందుకే కొంచెం సేపు ఆలోచించిన తర్వాత ఆమె ఆదిత్య గురించి సిద్ధార్థతో మాట్లాడాలని నిర్ణయించుకుంది. కానీ ఆ విషయం సిద్ధార్థతో ఎలా మాట్లాడాలో ఆమెకు తెలియలేదు. సన్నిధి సింపుల్గా రెడీ అయ్యి ఇంటి నుండి బయలుదేరి ఆటో ఎక్కి వర్ధన్ గ్రూప్ ఆఫీస్కు వెళ్ళమని డ్రైవర్కి చెప్పింది. సన్నిధి ఆటోలో కూర్చొని ఆదిత్య కోసం సిద్ధార్థ్ను ఎలా సహాయం అడగాలి అని ఆలోచిస్తుంది. ఒకవేళ సిద్ధార్థ్ మళ్ళీ కోప్పడితే అతను నా మాట వింటాడా అని ఆమె అనుకుంది. ఆమె మనసులో వందలాది ఆలోచనలు తిరుగుతున్నాయి. సన్నిధి ఆఫీస్కు చేరుకుంది. తన ఆత్మగౌరవం అడ్డు రావడంతో ఆమె ఆఫీసు లోపలికి వెళ్ళలేకపోయింది. అయినప్పటికీ ఆమె తన ధైర్యమంతా కూడగట్టుకొని లోపలికి అడుగుపెట్టింది. సన్నిధి వెళ్ళి రిసెప్షనిస్ట్ దగ్గర, హాయ్, నేను సిద్ధార్థ్ వర్ధన్ను కలవాలి అని అంది. రిసెప్షనిస్ట్ సన్నిధిని ఎక్కడో చూసినట్లు అనిపించింది. కానీ ఎక్కడ అనేది ఆమెకు గుర్తు రాలేదు. సారీ మేడం, సార్ అపాయింట్మెంట్ లేకుండా ఎవరినీ కలవరు అని చెప్పింది. సన్నిధి చాలా నిరాశపడుతుంది. ఇంట్లో ఈ విషయం గురించి మాట్లాడడానికి కుదరదు. సరేలే, నో ప్రాబ్లం అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. ఇంతలో రిసెప్షనిస్ట్కి, నిన్న పార్టీలో సర్తో వచ్చింది ఈమెనే కదా అనుకొని, మేడం మీరు మిసెస్ వర్ధన్నా అని అడుగుతుంది రిసెప్షనిస్ట్ అడిగిన దానికి సన్నిధి షాక్ అయ్యి ఏం చెప్పాలో తెలియక ఒక్క క్షణం తటపటాయించి, అవును, నేను మిసెస్ వర్ధన్ని అని చెప్పింది. ఆ మాటతో రిసెప్షనిస్ట్ భయపడుతూ, అయ్యో సారీ మేడం, ఐఎమ్ రియల్లీ సారీ, నాకు తెలియదు, ప్లీజ్ కూర్చోండి, సార్కి కాల్ కనెక్ట్ చేసి చెప్తాను అంది రిసెప్షనిస్ట్. ఓకే అంటూ తనలోని భయాన్ని బయటకి కనబడకుండా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పి అక్కడున్న సోఫాలో కూర్చొంది సన్నిధి. సిద్ధార్థ్ ఆఫీసు ఒక విశాలవంతమైన హోటల్లా ఉండేది. ఆఫీసులోని ప్రతి ఇంటీరియర్ అద్భుతంగా ఉండేది. సిద్ధార్థ్ ఆఫీసును చూస్తేనే తెలిసిపోతుంది సిద్ధార్థ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడో అని. రిసెప్షనిస్ట్ ఫోన్ మాట్లాడి పెట్టినేసిన తర్వాత ఆమె సన్నిధితో, మేడం, సార్ ఒక మీటింగ్లో ఉన్నారు, మీరు ఆయన పర్సనల్ క్యాబిన్కి వెళ్ళండి, అక్కడికి ఆయన 5 నిమిషాల్లో వస్తారు అని చెప్పింది. సన్నిధి థ్యాంక్స్ చెప్పి ముందుకు అడుగు వేసింది. అప్పుడు సిద్ధార్థ్ పర్సనల్ అసిస్టెంట్ అక్కడికి వచ్చి సన్నిధిని సిద్ధార్థ్ క్యాబిన్కు తీసుకెళ్లారు. ఆమె సిద్ధార్థ్ క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా స్టాఫ్ అందరూ ఆమె వైపు చూశారు. మేనేజర్ శిల్ప కూడా అక్కడే ఉంది. అసూయతో ఆమె మొహం ఎర్రబడింది. ఎందుకంటే సిద్ధార్థ్ పర్సనల్ క్యాబిన్కు ఎవ్వరూ వెళ్ళరు. ఆ అవకాశం సన్నిధికి వచ్చింది అని శిల్ప కుళ్ళుకుంటుంది. సన్నిధి ధరించిన సాధారణ పీచ్ రంగు డ్రెస్ ఆమె ముఖకాంతిని మరింత పెంచింది. మేకప్ లేకున్నా కూడా ఆమె సహజంగా అందంగానే ఉంది. సన్నిధి సిద్ధార్థ్ క్యాబిన్లో ఒక కుర్చీలో కూర్చొని అతని క్యాబిన్ చుట్టూ చూసింది. సిద్ధార్థ్ తన పర్సనల్ క్యాబిన్కు ఎందుకు రమ్మన్నాడు? ఈ క్యాబిన్ మొత్తం క్లోజ్ అయి ఉంది. ఇక్కడ ఏం జరిగినా బయట ఎవరికీ తెలియదు. ఇలా చిక్కుకుపోవడం మంచిది కాదు. ఇప్పుడే ఇక్కడి నుండి బయటపడాలి అని మనసులో అనుకొని ఆ గందరగోళంలో సన్నిధి లేచి తన బ్యాగ్ తీసుకొని వెళ్ళబోయింది. సిద్ధార్థ్ తన ముందుకు రాగానే ఆమె అతని వైపును చూడకుండా మళ్ళీ అతనికి డాష్ ఇచ్చింది. వెంటనే కింద పడబోయింది. కానీ సన్నిధి పడకుండా సిద్ధార్థ్ గట్టిగా పట్టుకున్నాడు. సన్నిధి భయంతో గట్టిగా పట్టుకుంది. ఆమె భయపడుతున్న మొహాన్ని చూసి సిద్ధార్థ్ లోపలే నవ్వుకున్నాడు. సన్నిధి నెమ్మదిగా కళ్ళు తెరిచి సిద్ధార్థ్ కళ్ళల్లోకి చూసింది. సిద్ధార్థ్ ఆమె నడుముపై తన పట్టును నెమ్మదిగా వదులుతూ, నాకు ప్రతిసారి డాష్ ఇవ్వడం నీకు అంత ఇష్టమా అని సరదాగా అన్నాడు. అతని మాటలకు సన్నిధి ఇబ్బంది పడుతూ, అది నేను చూసుకోలేదు, సారీ అంది సన్నిధి. అప్పుడు సిద్ధార్థ్, మన మధ్య ఇలాంటి ఫార్మాలిటీస్ అవసరం లేదు. నిన్ను మొదటిసారి ఆఫీస్లో చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను నేనే ఆఫీస్కు తీసుకొని రావాలనుకున్నాను. ఎంతైనా నువ్వు నా కాంట్రాక్ట్ పెళ్ళాం కదా అన్నాడు.
ఈరోజు సిద్ధార్థ్ ప్రవర్తన సన్నిధికి కొంచెం వింతగా అనిపించింది. అతను తనని ఫ్లర్ట్ చేస్తున్నాడని ఆమెకు అనిపించింది. పైగా క్యాబిన్ క్లోజ్లో ఉండడంతో సన్నిధి కొంచెం భయపడుతుంది. ఆమె తన డ్రెస్ చున్నీని కప్పుకొని, అవును, నేను కాంట్రాక్ట్ పెళ్ళాం మాత్రమే. మార్నింగ్ నాకు ఫ్లవర్స్ పంపించినందుకు థ్యాంక్స్ అని అంది. చూడు, మళ్ళీ ఫార్మాలిటీస్. సన్నిధి, నాకు ఏదైనా చెప్పాలా అని సిద్ధార్థ్ డైరెక్ట్గా అడిగేశాడు. ఆదిత్య విషయం సిద్ధార్థ్కి ఎలా చెప్పాలో సన్నిధికి తెలియలేదు. అది ఆదిత్య అంటూ తన నోటి నుండి ఆదిత్య పేరు వినగానే సిద్ధార్థ్ ముఖ కవళికలు మారిపోయాయి. సన్నిధి మాటలకు సిద్ధార్థ్ ఎలా రియాక్ట్ అవుతాడు? సన్నిధి ఈ సిచ్యువేషన్ను ఎలా డీల్ చేస్తుంది? తెలుసుకోవాలనుకుంటే తదుపరి భాగాల్ని తప్పకుండా వినాల్సిందే. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.